వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. డియర్ ఆస్పరెంట్స్, మనం శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్రను అధ్యయనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి వివిధ రాజుల గురించి మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. సో అందులో భాగంగా ఈరోజు క్లాస్లో మనం ఏం చేస్తామంటే మొదటి పులోమావి గురించి మనం అధ్యయనం చేద్దామండి. సో ఎవరు ఈ మొదటి పులోమావి అని చెప్పి ఆలోచన చేసినట్లయితే మత్స్య పురాణం ప్రకారం శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి 15వ రాజు అండి. ఎవరండి? 15వ రాజు ఎవరండి? మనకి మొదటి పులోమావి అండి. ఈయన యొక్క బిరుదు ఏంటి? అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే నవ నరస్వామి. ఎవరండి? నవ నరస్వామి. మొదటి పులోమావి యొక్క బిరుదేంటి? నవ నరస్వామి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి. అయితే ఈ మొదటి పులోమావి ఏం చేశారంటే అప్పటికే మగధని పరిపాలిస్తున్నటువంటి వంశం ఏంటండి? అప్పటికే మగధను పాలిస్తున్న వంశం ఏంటంటే కణ్వ వంశం అండి. కణ్వ వంశం అంటే శుంగవంశం, అంటే శుంఘులు, అంటే పుష్యమిత్ర శుంఘుడు నాటి గొప్ప రాజులు అంతరించిపోయిన తర్వాత ఉత్తర భారతదేశాన్ని, అంటే స్పెసిఫిక్గా వాయువ్య భారతదేశాన్ని శుంగవంశం తర్వాత కణ్వ వంశం పరిపాలించిందండి. అయితే మొదటి పులోమావి కాలానికి మగధ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి కణ్వ వంశానికి చెందినటువంటి రాజు ఎవరండి? సుశర్మ అండి. ఎవరండి? సుశర్మ. ఈ సుశర్మ దేన్ని పరిపాలిస్తూ ఉన్నాడండి? మగధను పాలిస్తూ ఉన్నాడు. సుశర్మ ఏ శాతవాహన రాజుకు సమకాలికుడండి? మొదటి పులోమావి. సుశర్మ యొక్క వంశం ఏంటండి? కణ్వ వంశం. అంటే ఉత్తర భారతదేశంలో శుంగవంశం అంతరించిన తర్వాత కణ్వ వంశం రావడం జరిగింది. ఈ కణ్వ వంశాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి ఎవరండి? సుశర్మ అండి. ఓకేనండి. ఈ సుశర్మని ఓడించి మగధని మొదటి పులోమావి ఆక్రమించేసి 10 సంవత్సరాలు ఈ మగధను మొదటి పులోమావి పరిపాలించినట్టు మనకి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయండి. ఏంటంటే మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి కణ్వ వంశానికి చెందినటువంటి సుశర్మను మొదటి పులోమావి ఓడించి ఈ మగధ సామ్రాజ్యాన్ని 10 సంవత్సరాలు పాలించినట్లు మనకి మత్స్య పురాణం చెప్తుందండి. మత్స్య పురాణం చెప్తుంది. అంటే సింపుల్గా మనకి కొన్నిసార్లు వాయు పురాణం కూడా చెప్తుందండి. వాయు పురాణం మరియు మత్స్య పురాణాలు ఏం చెప్తా ఉన్నాయండి? వాయు పురాణం మరియు మత్స్య పురాణాలు ఏం చెప్తా ఉన్నాయండి అంటే మగధను, అంటే సుశర్మను ఓడించి, కణ్వ వంశానికి చెందినటువంటి సుశర్మను ఓడించి మగధను శాతవాహన చక్రవర్తిలో 15వ రాజు అయినటువంటి మొదటి పులోమావి 10 సంవత్సరాలు పాలించినట్లు మనకి స్పష్టమైన ఆధారాలు లభిస్తూ ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైన ఆధారం ఏంటంటే మత్స్య పురాణం అండి. మొదటి ప్రాధాన్యత మనం మత్స్య పురాణానికి ఇస్తాం, తర్వాతే మనం వాయు పురాణం అని చెప్తామండి. ఒకటి మత్స్య పురాణాన్ని ప్రకారం మగధని పాలించడం చెప్తుంది. అంటే పాటలీపుత్రం అండి. మగధ అంటే అప్పుడు రాజధాని ఏంటంటే పాటలీపుత్రంపై దండెత్తి పాటలీపుత్రాన్ని జయించిన ఆంధ్ర రాజు ఎవరంటే మనకి పాటలీపుత్రాన్ని జయించిన ఆంధ్ర రాజు ఎవరండి? మొదటి పులోమావి. ఎప్పుడైతే ఈ మగధ సామ్రాజ్యాన్ని జయించాడో తర్వాత శకుల మీదకి దండెత్తాడండి. ఎవరి మీద దండెత్తాడండి? శకులపై దండెత్తాడు. శకులు ఎవరండి? శకులు కణ్వ వంశం తర్వాత శకులపై దండెత్తాడు. ఈ శకులపై దండెత్తి పశ్చిమ మాల్వా ప్రాంతాన్ని మరియు తూర్పు మాల్వా ప్రాంతాన్ని జయించాడు. ఓకే అండి. పశ్చిమ మాల్వా ప్రాంతం యొక్క రాజధాని ఏంటండి? ఉజ్జయిని. తూర్పు మాల్వా యొక్క రాజధాని ఏంటండి? విదిశా. ఎక్కడున్నాయండి ఇవి? మనకి ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఉన్నాయండి. ఓకేనండి. అంటే ఈయన మగధ సామ్రాజ్య పాలకుడైనటువంటి సుశర్మను ఓడించి, అంటే ఈ సుశర్మ కణ్వ వంశం చెందినవాడు. సో మగధను 10 సంవత్సరాలు పాలించి, అంటే పాటలీపుత్రాన్ని 10 సంవత్సరాలు పాలించినటువంటి ఆంధ్ర రాజు ఎవరండి? మొదటి పులోమావి. అంత మాత్రమే కాదు, ఈయన శకులపై దండెత్తి
పశ్చిమ మాల్వా ప్రాంతాన్ని, తూర్పు మాల్వా ప్రాంతాన్ని, అంటే దీని యొక్క రాజధాని ఉజ్జయిని ప్రాంతాన్ని, విదిశను ఈయన జయించడం జరిగిందండి. సో ఇది ఎక్కడ ఉందండి ప్రస్తుతం? ఇది బీహార్ ప్రాంతం. ఇది ఎక్కడ ఉందండి? ఇది బీహారు, ఇది మధ్యప్రదేశ్. అంటే అంతవరకు ఉన్నటువంటి శాతవాహన రాజ్యం అనేది ఈ ప్రాంతాలు జయించాక మొదటి పులోమావి కాలంలో ఒక మహా సామ్రాజ్యంగా, భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన మహా సామ్రాజ్యంగా మొదటి పులోమావి కాలంలో శాతవాహన సామ్రాజ్యం అవతరించింది అని చెప్పేసి చరిత్రకారులు అభిప్రాయపడతా ఉన్నారండి. ఓకే అండి, ఏం చెప్పుకున్నామండి? మొదటి పులోమావి ఎవరండి? మత్స్య పురాణం ప్రకారం శాతవాహనంలో 15వ రాజు అండి. ఈయన బిరుదు ఏంటండి? నవనర స్వామి అండి. నవనర స్వామి. ఈయన ఏ వంశాలు జయించాడు? మగధను కన్వ వంశాన్ని జయించాడు. అట్ ద సేమ్ టైం శకులను కూడా జయించాడండి. ఓకేనే, అంటే ఆంధ్రులు మగధను జయించి 10 సంవత్సరాలు పాలించినట్లు మనకి మత్స్య పురాణం తెలుపుతుంది. ఏ ఆంధ్ర రాజు పరిపాలించాడండి మగధని? మొదటి పులోమావి 10 సంవత్సరాలు పరిపాలించినట్లు మనకి ఇటీవల లభ్యమైన ఆధారాలు కూడా మనకు రుజువు చేస్తూ ఉన్నాయి. అయితే ఈయన యొక్క నాణ్యాలు ఎక్కడ దొరికాయి? ఈయన యొక్క నాణ్యాలు దొరికిన ప్రదేశం ఏంటి? సో చాలా ఇంపార్టెంట్ అండి. మొదటి పులోమావి యొక్క నాణ్యాలు దొరికిన ప్రదేశం అంటే ఈయన కుహౌరమ. ఏంటండి, ఎక్కడ దొరికింది? కుహౌరమ. దీన్ని ఏమంటారు? కోహ్రమ లేదంటే కుమ్రహ. ఏంటండి? కుమ్రహ. సో ఏంటి? కుహూరమ లేదా కుమ్రహ అనే ప్రాంతాల్లో ఏంటి? కుమ్రహ ఇలా ఉండదండి. ఓకే, కుమ్రహ అనే ప్రాంతాల్లో అంతా ఒకటే ప్రాంతం అండి. ఈ కుహూరం అంటే ఇంకేం కాదండి, పాటలీపుత్రం యొక్క పాత పేరుని మనం ఏమన్నాండి? కుహ్రమ అనేవారండి. కుహ్రమ. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పాటలీపుత్రానికి సమీపంలో ఉందండి. ఓకేనా? సో మొదటి పులోమావి యొక్క నాణ్యాలు ఎక్కడ లభ్యమైంది? కుహూరమ లేదా కుహ్రమ. సో ఈ కుహ్రమ అంటే ఏంటి? ఇది పాటలీపుత్రం యొక్క పాత పేరు అండి. పాటలీపుత్రం యొక్క పాత పేరు. ఇక్కడ మొదటి పులోమావి యొక్క నాణ్యాలు లభ్యమవడం జరిగిందండి. మొదటి పులోమావి యొక్క నాణ్యాలు లభ్యమవడం జరిగిందండి. ఓకే అండి, అయితే ఈ మొదటి పులోమావి పేరులో ఉన్నటువంటి ఈ పులోమావి అనేది ఒక తెలుగు పదం అండి. ఏ పదం అండి? తెలుగు పదం. సో ఈ పులోమావి అనే తెలుగు పదానికి అర్థం అంటే ఏంటంటే గడ్డిలో జన్మించినవాడు అని అర్థం అండి. జన్మించిన వాడు అని అర్థం. ఓకేనే, పులోమావి అనే మాటకు అర్థం ఏంటండి? గడ్డిలో జన్మించినటువంటి వ్యక్తి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చండి. ఇది మొదటి పులోమావికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేండి, సో మొదటి పులోమావి ఎవరండి? మత్స్య పురాణం ప్రకారం శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి 15వ రాజు. ఓకే అండి, అంటే ఈ పులోమావి అనే పదం ఒక తెలుగు పదంగా మనం గుర్తించినట్లయితే ఈ పులోమావి అనే మాటకు అర్థం ఏంటంటే గడ్డిలో జన్మించిన వాడు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చండి. సో మొదటి పులోమావి యొక్క బిరుదు ఏంటండి? బిరుదు నవనరస్వామి. ఈయన మగధ సామ్రాజ్యాన్ని అప్పటికే అంటే శుంగులు అవతరించాక మగధ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నది కన్వ వంశం అండి. ఈ కన్వ వంశంలో సంబంధించిన సుశర్మ మొదటి పులోమావికి సమకాలికుడండి. అదే శకులు కాదు, సుశర్మ సమకాలీనుడు. అంటే ఈ సుశర్మను వాడించి ఈ మగధను 10 సంవత్సరాలు పరిపాలించినట్టు మత్స్య పురాణం ద్వారా తెలుస్తుందండి. అంత మాత్రమే కాదు, వాయు పురాణం ద్వారా కూడా తెలుస్తూ ఉంది. ఓకే అండి, అంటే ఇవన్నీ ఆధారాలన్నీ ఎక్కడ లభిస్తూ ఉన్నాయి అంటే మనకి సింపుల్గా మత్స్య పురాణం, వాయు పురాణం మొదలైన వాటిల్లో జయిస్తూ ఉందండి. సో ఈ మత్స్య పురాణం ప్రకారం లేదా వాయు పురాణం ప్రకారం 10 సంవత్సరాలు ఈయన మొదటి పులోమావి దీన్ని జయించినట్టు గర్గ సంహితలో కూడా ఆధారం ఉంది. గర్గ సంహితలోని యుగ పురాణంలో కూడా ఉందండి. యుగ పురాణంలో కూడా ఈ ఆధారాలు ఉన్నాయి. అంటే పాటలీపుత్రాన్ని మొదటి పులోమావి 10 సంవత్సరాలు పాలించినట్లు యుగ పురాణంలో ఆధారాలు ఉన్నాయండి. మగధను పాలించినట్లు మగధను పాలించినట్లు మత్స్య పురాణం, వాయు పురాణం తెలిపితే ఈ పాటలీపుత్ర అనే పదాన్ని తెలుపుతూ ఈ పాటలీపుత్రాన్ని మొదటి పులోమావి 10 సంవత్సరాలు పాలించినట్లు ఏం తెలియజేస్తా ఉందండి? గర్గ సంహితలోని యుగ పురాణం మనకి తెలియచేయడం జరుగుతుందండి. ఇదండి మొదటి పులోమావికి ఉన్నటువంటి
ప్రాముఖ్యమైన అంశాలని మనం చెప్పేసి మనం ఆలోచించవచ్చండి. ఓకే అండి. నెక్స్ట్ మొదటి పులోమావి తర్వాత గౌరవ కృష్ణుడు అండి. గౌరవ కృష్ణుడు. సో మొదటి పులోమావి పతనానంతరం శాతవాహన సామ్రాజ్యానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరండి? గౌరవ కృష్ణుడు. గౌరవ కృష్ణుడు. ఓకే అండి. నెక్స్ట్ మొదటి పులోమావి తర్వాత శాతవాహన సామ్రాజ్యానికి వచ్చినటువంటి శాతవాహన చక్రవర్తుల్లో ఇంకొక ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే గౌరవ కృష్ణుడు అండి. గౌరవ కృష్ణుడు. ఈ గౌరవ కృష్ణుడు శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి 16వ చక్రవర్తి అండి. శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి 16వ చక్రవర్తి. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే 25 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. ఓకే అండి. అయితే ఈ ఆంధ్ర ప్రాంతాన్ని గౌరవ కృష్ణుడు పరిపాలిస్తున్న కాలంలోనే వాయువ్య భారతంలో పార్థీనియన్లు పరిపాలిస్తూ ఉన్నాడండి. అంటే ఎగ్జాక్ట్గా ఈ పార్థీనియన్లను అంతరింపచేసి పార్థీనియన్ సామ్రాజ్యాన్ని అంతరింపచేసి కుషాణ సామ్రాజ్యం ప్రారంభం అవ్వడం జరిగిందండి. ఈ కుషాణ సామ్రాజ్యాన్ని ప్రారంభించింది ఎవరు అంటే కుజలకాల ఫైర్సిస్ అండి. ఓకే అండి. అయితే ఈ కుషాణులు ఈ కుషాణ సామ్రాజ్యం వాయువ్య భారతదేశంలో ఏ శాతవాహన చక్రవర్తి కాలంలో ఏర్పడిందండి? గౌరవ కృష్ణుడు యొక్క శాతవాహన కాలంలో ఏర్పడడం జరిగిందండి. ఓకే అండి. ఈ కుషాణులు ఎవరంటే శకులు అంటే ఈ కుషాణులు ఎలా వచ్చారంటే శకులు యొక్క క్షాత్రప పాలకులు అండి. ఎవరండి ఈ కుషాణులు? ఎవరండి? శకులు కాలంలో ఏర్పడినటువంటి క్షాత్రప పాలకులు. అయితే ఈ గౌరవ కృష్ణుడు ఈ క్షాత్రప పాలకుల చేతిలో ఓడిపోయినట్టు మనకి స్పష్టమైన ఆధారాలు పురాణాలు ఇస్తా ఉన్నాయండి. అంత మాత్రమే కాదు, ఈ పురాణాలు గౌరవ కృష్ణుడు ఏమని పేర్కొంటున్నాయంటే నిఖూరవర్ముడు, వైకృష్ణుడు, అరిష్టకర్ముడు, అనిష్టకర్ముడు లేదంటే రిక్తవర్ణుడు అని చెప్పేసి ఈ పురాణాలు పేర్కోవడం జరుగుతుందండి. ఇది గౌరవ కృష్ణుడు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఓకే అండి. గౌరవ కృష్ణుడు తర్వాత శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి మరొక గొప్ప రాజు ఎవరంటే హాలుడు అండి. ఎవరండి? హాలుడు అండి. ఓకే అండి. శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప వ్యక్తి ఎవరండి? హాలుడు. ఓకే అండి. హాలుడు. ఓకే అండి. సో మత్స్య పురాణం ప్రకారం శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి 17వ చక్రవర్తి అండి. ఎవరండి? 17వ రాజు. ఎన్ని సంవత్సరాలు పాలించాడండి ఈయన? 5 సంవత్సరాలు శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరుగుతుందండి. ఎవరు? మనకి హాలుడు అండి. ఈయన యొక్క బిరుదులు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే హాలుడు యొక్క బిరుదులు ఏంటంటే కవిరాజా అని బిరుదు ఉందండి. ఏంటండి? కవిరాజు మరియు కవి వత్సలుడు. చాలా ఇంపార్టెంట్ అండి. కవిరాజు మరియు కవి వత్సలుడు. ఓకే. కవిరాజా అనే బిరుదు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి ఒక ఎగ్జామ్లో ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఏంటి? ఒక ఎస్ఎస్సి ఎగ్జామ్లో అండి క్రింది వాణిలో కవిరాజా అని బిరుదు లేని వారు ఎవరు? క్రింది వాణిలో కవిరాజా అనే బిరుదు లేనివారెవరు? లేనివారు ఎవరు అని అడిగాడండి. ఓకే అండి. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారండి ఇక్కడ? ఆప్షన్స్ ఏమిటి జరిగిందంటే, ఒకటి శ్రీకృష్ణ దేవరాయలు, 2 సముద్రగుప్తుడు, ఓకే అండి. సో 3వ వ్యక్తి ఎవరంటే హాలుడు. ఎవరండి? శ్రీకృష్ణదేవరాయలు, సముద్రగుప్తుడు, హాలుడు, భోజుడు, అమోఘవర్షుడు అండి. భోజుడు. నెక్స్ట్ అమోఘవర్షుడు అండి. అమోఘవర్షుడు అండి. చెప్పండి, ఇందులో ఆన్సర్ ఏమవుతుంది? ఎవరిని గెస్ చేయండి. క్రింది వాణిలో కవిరాజా అనే బిరుదు లేనిది ఎవరండి? ఎవరికంటే
ఆన్సర్ ఏమవుతుందంటే చాలామంది ఏమనుకుంటారు, శ్రీకృష్ణదేవరాయలు కాదు అని అనుకుంటారు. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు స్వతహాగా కవి కాబట్టి ఆయన కవిరాజ బిరుదు ఉండొచ్చు అనుకుంటారు. కానీ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు అండి. ఓకేండి. సో శ్రీకృష్ణదేవరాయ అంటే కవిరాజ అనే బిరుదు సముద్రగుప్తుడికి ఉంది, హాలుడుకుంది, భోజుడుకుంది, అమోఘవర్షుడికి ఉందండి. ఓకే అండి. సో కాబట్టి ఆ హాలుని యొక్క బిరుదు ఏంటండి, కవిరాజు లేదా కవివత్సలుడు అని చెప్పేసి మనం ఆలోచన చేయవచ్చండి. ఓకే అండి. అయితే ఈతని యొక్క రాజధాని ఏంటి? ఓకేండి. హాలుడు ఏ రాజధానిని ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగిందంటే ప్రతిష్టానపురం అండి. ప్రతిష్టానపురం. ఓకే అండి. ప్రతిష్టానపురాన్ని చివరిసారిగా రాజధాని చేసుకొని పరిపాలించినటువంటి శాతవాహన పాలకుడు ఎవరంటే హాలుడండి. మొదటిసారిగా ఏం చూస్తాం మనం, శ్రీముఖుడు చూసాం. సో చివరిసారిగా పరిపాలించిన వ్యక్తి ఎవరంటే హాలుడండి. హాలుడు. ఓకే అండి. అయితే హాలుడు 2 గ్రంథాలను రచించాడండి. హాలుడు రాసిన 2 గ్రంథాలు, ప్రాముఖ్యమైన గ్రంథాలు ఏంటి అంటే, ఒకటి గాథా సప్తశతి. గాథా సప్తశతి. 2 అభిధాన చింతామణి. ఏంటండి? 2 ఏదండి? అభిధాన చింతామణి. అభిధాన చింతామణి. ఓకే. హాలుడు తను రాసినటువంటి ప్రాముఖ్యమైన 2 గ్రంథాలు ఏంటండి, గాథా సప్తశతి మరియు అభిధాన చింతామణి. ఈ గాథా సప్తశతి అనే గ్రంథాన్ని ఏ భాషలో రాశాడంటే ప్రాకృత భాషలో రాసేయడం జరిగిందండి. ప్రాకృత భాషలోని మహారాష్ట్ర మాండలికంలో రాయటం జరిగింది. ఏంటి గాథా సప్తశతి అంటే, గాథ అంటే కథ అని, సప్త అంటే 7 అని, శత అంటే 100 అని. ఏంటండి? గాథ అంటే కథ అని, సప్త అంటే 7 అని, శత అంటే 100 అని. అంటే గాథా సప్తశతి సుమారు 700 శృంగార పద్యాలు కలిగినటువంటి ఒక ప్రాముఖ్యమైన రచన. ఈ రచన ఏం తెలియజేస్తా ఉంది అంటే శాతవాహనుల కాలంలోని ఆ ప్రజల యొక్క సాంఘిక సాంస్కృతిక జీవన విధానాన్ని ఈ గాథా సప్తశతి అనే గ్రంథం తెలియజేస్తా ఉందండి. ఓకే అండి. ఈ గాథా సప్తశతిని కొన్నిసార్లు ఏమని పిలుస్తారంటే సప్తాసి అని పిలుస్తారండి. సప్తాసి ఏంటండి? సప్తాసి అంటారు. కొన్నిసార్లు సప్తాసి లేదంటే సప్తాసి అని కూడా పిలుస్తారండి. సప్తాసి అని పిలుస్తారండి. సప్తాసి లేదా సప్తాసి అని పిలుస్తారండి. దాంతోపాటు ఏం చెప్తాండి, శాతవాహన గాథా సప్తశతిని ఏమని పిలుస్తా ఉన్నాను, సప్తాసి లేదా శాతవాహన సప్తశతి అని కూడా పిలుస్తారండి. ఏమని పిలుస్తారండి? శాతవాహన సప్తశతి అని కూడా ఈ గాథా సప్తశతిని పిలవడం జరుగుతుందండి. ఏంటండి? హాలుడు రాసిన ప్రాముఖ్యమైన 2 గ్రంథాలు ఏంటండి, ఒకటి గాథా సప్తశతి ఏ భాషలో రాయబడిందండి, ప్రాకృత భాషలో రాయబడిందండి. ఈ గ్రంథం ఏ మాండలికంలో రాయబడింది, మహారాష్ట్ర మాండలికంలో రాయబడింది. ఓకే అండి. మహారాష్ట్ర మాండలికం. సో గాథా సప్తశతి అంటే అర్థం ఏంటండి, 700 శృంగార పద్యాలు కలిగినటువంటి గ్రంథం అండి. ఓకే అండి. అయితే ఈ గాథా సప్తశతి అనే గ్రంథం ఏ గ్రంథాన్ని పోలి ఉంటుంది అని చెప్పేసి అంటే శ్వేతాంబర జైనుడైనటువంటి జయవల్లభుని వజ్జలంగ అనే గ్రంథం అండి. ఓకేని. ఏ గ్రంథాన్ని పోలి ఉంటుందండి, శ్వేతాంబర జైనానికి సంబంధించినటువంటి శ్వేతాంబర జైన మతానికి సంబంధించినటువంటి ఇది శ్వేతాంబర జైన మతానికి సంబంధించినటువంటి దేని పోలి ఉంటుందండి, ఇది జయవల్లభుని జయవల్లభుని యొక్క గ్రంథమైనటువంటి వజ్జ లంగా గ్రంథాన్ని పోలి ఉంటుందండి. ఏ గ్రంథాన్ని? వజ్జ లగ్గ. ఏంటిది? వజ్జ లగ్గ అనే గ్రంథాన్ని పోలి ఉంటుందండి. ఓకే అండి. ఈ గాథా సప్తశతి అనే గ్రంథం శ్వేతాంబర జైనానికి సంబంధించినటువంటి జయవల్లభుడు అనేటువంటి రచనాకారుడు రచించినటువంటి వజ్జలగ్గ అనే గ్రంథాన్ని ఇది పోలి ఉండడం జరుగుతుందండి. ఏదండి? గాథా సప్తశతి అనేది. ఓకే అండి. అయితే ఇతని కాలంలోనే ప్రాకృతానికి గొప్ప ఆదరణ లభించింది. కాబట్టి హాలుడు కాలాన్ని ప్రాకృతానికి స్వర్ణయుగంగా చెప్పొచ్చండి. ఏ శాతవాహన చక్రవర్తి కాలాన్ని ప్రాకృతానికి స్వర్ణయుగంగా చరిత్రకారులు పేర్కొంటారు అని చెప్పేసి అంటే హాలుడు అండి.
హలుడు కాలంలో ప్రాకృతం బాగా వెల్లవిరిసిందండి. కాబట్టి ఇతని కాలాన్ని మనం ఏం చెప్తామండి, ప్రాకృతానికి స్వర్ణయుగంగా చెప్తామండి. ప్రాకృతానికి స్వర్ణయుగంగా చెప్తాం. ఓకే అండి. అయితే ఇంకా గాథ సప్తసతి ఏం తెలియజేస్తుందంటే శాతవాహనుల కాలంలోని ఏంటండి, శాతవాహనుల పరిపాలనలోని సలహాలు ఇచ్చడానికి, అంటే శాతవాహనుల కాలంలోని పరిపాలనలో సలహాలు ఇవ్వడానికి పౌర సభలు అనే సభలు ఉండేవని చెప్పేసి ఈ గాథా సప్తసతి అనే గ్రంథం పేర్కొంటా ఉందండి. గాథా సప్తసతి అనే గ్రంథం ఏం పేర్కొంటుందండి, శాతవాహన కాలంలో పరిపాలనలో సలహాలు ఇవ్వడానికి పౌర సభలు ఉండేవని చెప్పేసి ఈ గాథా సప్తసతి పేర్కొనడం జరుగుతుందండి. అయితే ఈ గాథా సప్తసతిని హాలుడు రాసినట్లు మనకు ఆధారం ఏంటి అంటే, హాలుడు రాసినట్టు ఆధారం ఏంటంటే బాణుడు తన హర్ష చరితలో బాణుడు రాసినటువంటి హర్ష చరితలో ఈ గాథా సప్తసతి గురించి పేర్కొనడం జరిగిందండి. సో దీన్ని బట్టి ఈ గాథా సప్తసతిని హాలుడు రాశాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చండి. ఓకేండి, హాలుడు రాశాడని చెప్పుకోవచ్చు. అంత మాత్రమే కాదు, హాలుడు తన రాజ్యాన్ని విస్తరించడానికి, హాలుడు తన యుద్ధాల్లో తనకి ఎక్కువగా సహకారిగా ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సేనాధిపతి ఎవరంటే విజయనాథుడు అండి. విజయనాథుడు. ఎవరి విజయనాథుడు? హాలునికి తన యుద్ధాల్లో చేదోడు వాదోడుగా ఉన్నటువంటి హాలుని యొక్క సర్వ సైన్యాధిపతి, హాలుని యొక్క సేనాధిపతి ఎవరండి? విజయనాథుడు అండి. అంత మాత్రమే కాదు, హాలుడు శ్రీలంక రాకుమార్ అయినటువంటి లీలావతిని ప్రేమించి వివాహం చేసుకున్నట్లు కూడా మనకి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అంటే మనకి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి సప్త గోదావరి అనే ప్రాంతంలో హాలుడు శ్రీలంక రాకుమార్ అయినటువంటి లీలావతిని అండి. ఎవరండి? లీలావతి ఎవరండి? ఇవిడ శ్రీలంక రాకుమారిని. హాలుడు శ్రీలంక రాకుమార్ అయినటువంటి లీలావతిని ఏం చేశాడండి? ప్రేమించి వివాహం చేరుకున్నట్టు మనకి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయండి. సో హాలుడు మరియు లీలావతి యొక్క పరిణయ వృత్తాంతాన్ని ఒక కథ రూపంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే కుతూహలుడు. దానికి లీలావతి పరిణయం అని పేరు పెట్టాడండి. లీలావతి పరిణయం అని కుతూహలుడు పేరు పెట్టాడండి. కుతూహలుడు. ఓకేండి, ఏంటి? కుతూహలుడు. సో హాలుడు లీలావతి అనే శ్రీలంక రాకుమారుని ప్రేమించి సప్త గోదావరి ప్రాంతంలో వివాహం చేసుకున్నట్లు మనకి ఆధారాలు లభ్యమవుతా ఉన్నాయండి. అయితే హాలుడు మరియు ఈ లీలావతి యొక్క పరిణయ వృత్తాంతాన్ని ఓకే అండి, లీలావతి పరిణయం అనే గ్రంథంలో స్పష్టంగా పాయింట్ టు పాయింట్ వివరించిన వ్యక్తి ఎవరండి? కుతూహలుడు. లీలావతి పరిణయం గ్రంథ రచయిత ఎవరండి? కుతూహలుడు. ఈ లీలావతి ప్రణయం ఏం తెలియజేస్తుంది? హాలుడు మరియు లీలావతి యొక్క పరిణయ వృత్తాంతాన్ని మొత్తాన్ని తెలియజేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, హాలుడు లీలావతి యొక్క వివాహం ద్రాక్షారామం దగ్గరలో ఉన్నటువంటి సప్త గోదావరి ప్రాంతంలో జరిగినట్లు కూడా మనకి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయండి. ఏంటంటే స్పష్టమైన ఆధారాలు ఉన్నాయండి. సో ఈ లీలావతి పరిణయాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరండి మనకి? కుతూహలుడు. ఓకే అండి. అంతే మాత్రమే కాదు, సంఘనబట్ల నరసయ్య గారండి. ఎవరండి? సంఘనబట్ల నరసయ్య. ఓకేండి, ఎవరండి? సంఘనబట్ల నరసయ్య అండి. ఎవరండి? సంఘనబట్ల నరసయ్య గారి అభిప్రాయం ప్రకారం హాలుడు మరియు యొక్క లీలావతి వివాహము కరీంనగర్ జిల్లాలోని ధర్మపురికి 40 ఎవరండి? ఎక్కడండి? కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ జిల్లాలోని ఒకటి ధర్మపురికి 40 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వేంపల్లి వెంకట్రావుపేట. ఏంటిది? వేంపల్లి వెంకట్రావుపేట దగ్గర వీళ్ళు వివాహం జరిగినట్లు ఎవరు చెప్తున్నారండి? సంఘనబట్ల నరసయ్య అండి. నరసయ్య. ఓకే అండి, ఏం చెప్పుకుంటున్నామండి? సింపుల్గా చెప్పాలంటే సంఘనబట్ల నరసయ్య గారి అభిప్రాయం ప్రకారం హాలుడు మరియు లీలావతి యొక్క వివాహం
కరీంనగర్ జిల్లాలోని ధర్మపురికి 40 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వేంపల్లి వెంకట్రావుపేటలో జరిగినట్లు సంగనపట్ల నరసయ్య గారి అభిప్రాయం అండి. అంత మాత్రమే కాదు, కుతూహలుడి అభిప్రాయం ప్రకారం లీలావతి పరిణయం ఎక్కడ జరిగింది? హాలుడు శ్రీలంక రాకుమార్తె సప్త ద్రాక్షారామం దగ్గర ఉన్నటువంటి సప్త గోదావరి ప్రాంతం అండి. ఏంటండి? సప్త గోదావరి, చాలా ఇంపార్టెంట్ అండి. సప్త గోదావరి ప్రాంతంలో వీరి వివాహం జరిగినట్లు మనకి స్పష్టమైన ఆధారాలు మనకి లభ్యమవడం జరుగుతుందండి. ఒకటి ఇంకా చెప్పాలంటే ఈ వేంపల్లి వెంకట్రావుపేట దగ్గర ఉన్నటువంటి భీమేశ్వర ఆలయం అండి. భీమేశ్వర ఆలయం వద్ద జరిగిందని సంగనపట్ల నరసయ్య శాస్త్రి గారు మనకి పేర్కొనడం జరుగుతుందండి. ఓకే అండి. సో ఈ వివాహంపై కుతూహలం రాసిన బుక్ ఏంటండి? లీలావతి పరిణయం. ఓకే అండి. అంత మాత్రమే కాదండి. సో కొన్ని ఈ గాథా సప్తసతి అనే పదంలో తొలిసారిగా కొన్ని తెలుగు పదాలు వాడబడ్డాయి. ఏంటంటే అర్థం మరియు పొట్ట అనే కొన్ని తెలుగు పదాలు అనేవి ఈ గాథా సప్తశతిలో మొట్టమొదటిసారిగా వాడబడడం జరిగిందండి. ఓకే అండి. గాథా సప్తశతిలో వాడబడడం జరిగింది. ఓకే అండి. అంటే సింపుల్గా చెప్పాలంటే భారతీయ సాహిత్యానికి ఏంటండి ఈ హాలుడు రాసిన గాథా సప్త అనేది భారతదేశ సాహిత్యానికి ఒక మూల గ్రంథం అని చెప్పవచ్చండి. ఓకే అండి. అంత మాత్రమే కాదు, కామసూత్రాల్లో కూడా ఈ యొక్క హాలుని ప్రస్తావన ఉండడం జరిగిందండి. ఇదండి కంప్లీట్గా హాలుని గురించి వచ్చినట్లయితే చెప్పండి ఒకసారి. హాలుడు ఎవరండి? మత్స్య పురాణం ప్రకారం శాతవాహన సామ్రాజ్యాన్ని 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి 17వ చక్రవర్తి. ఈయన బిరుదేంటండి? కవిరాజా లేదా కవివత్సలుడు. ఓకే అండి. సో కింది వాళ్ళు కవిరాజా అని బిరుదు లేని వారు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయని చూసామండి. హాలుని యొక్క రాజధాని ఏం చూసామండి? ప్రతిష్టానపురం అని చూసామండి. ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకుని ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినటువంటి చిట్ట చివరి రాజు ఎవరంటే హాలుడు. మొట్టమొదటి రాజు అంటే శ్రీముఖుడుగా మనం చూసామండి. ఒకటి ఈ శ్రీముఖుడు ముఖ్యంగా 2 గ్రంథాలను రచించాడండి. ఒకటి గాథా సప్తసతి, రెండవది అభిధాన సింతామణి. సో ఈ గాథా సప్తసతి అనేది ప్రాకృతంలో రాయడం జరిగిందండి. ఈ ప్రాకృతంలో ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే మహారాష్ట్ర మాండలికంలో రాయడం జరిగింది. ఈ గాథా సప్తసతి, గాథ అంటే కదా అని, సప్త అంటే 7 అని, సతి అంటే 100 అని అర్థం అండి. అంటే 700 శృంగార పద్యాలు కలిగిన ఒక అద్భుతమైన కావ్యమే ఈ గాథా సప్తసతి. ఈ గాథా సప్తసతి శాతవాహనుల కాలం నాటి సాంఘిక సాంస్కృతిక జీవన విధానాన్ని తెలియజేస్తా ఉంది. అంత మాత్రమే కాదు, ఈ గాథా సప్తసతిలో మొట్టమొదటిసారిగా కొన్ని తెలుగు పదాలు పేర్కొనబడ్డాయి. ఏంటి? అత్త, అద్దం, పొట్ట అనే పదాలు పేర్కొనబడ్డాయండి. ఓకే అండి. అయితే ఈ గాథా సప్తసతిని మనం కొన్నిసార్లు సప్తాసి, శాతవాహన సప్తసతి అని కూడా పిలుస్తామండి. అయితే ఈ గాథా సప్తసతి అనే గ్రంథం ఏ గ్రంథం అనే పోలి ఉందంటే వజ్రలగ్గ అనే గ్రంథాన్ని పోలుందండి. ఈ వజ్రలగ్గ అనే గ్రంథాన్ని రచించింది ఎవరండి? జయవల్లభుడు అండి. ఈ జయవల్లభుడు ఏ మతానికి చెందినటువంటి? శ్వేతాంబర జైనానికి చెందినటువంటి వ్యక్తి అండి. ఓకే అండి. సో అయితే ఈ గాథా సప్తసతి ప్రకారం పాలనలో సహకరించడానికి కొన్ని పౌరసభలు ఉండేవి చెప్పేసి కూడా గాథా సప్తసతి అనే గ్రంథం ద్వారా తెలుస్తా ఉందండి. ఓకే అండి. అయితే హాలుని యొక్క పరిపాలనా కాలం ప్రాకృతం చాలా బాగా వెలసిల్లిందని, కాబట్టి శాతవాహన చక్రవర్తుల్లో ప్రాకృతం స్వర్ణయుగంగా వెలసిల్లింది ఏ చక్రవర్తి కాలంలో అండి? హాలుని యొక్క కాలంలో చెప్పుకోవచ్చండి. అయితే ఈ హాలుడు శ్రీలంక రాకుమార్తె అయినటువంటి లీలావతిని ప్రేమించి సప్త గోదావరి అనే ప్రాంతంలో, అంటే ద్రాక్షారామం ప్రాంతంలో వివాహం చేసుకునేటట్లు మనకి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. దానికి ఆధారం ఏంటండి? కుతూహలుడు రాసినటువంటి లీలావతి పరిణయం. లీలావతి పరిణయం ఏం తెలియజేస్తా ఉండండి? హాలుడు మరియు లీలావతి యొక్క పరిణయ వృత్తాంతాన్ని తెలియజేస్తా ఉంది. అయితే లీలావతి పరిణయం సప్త గోదావరి ప్రాంతంలో హాలుడు లీలావతి వివాహం జరిగిందని చెప్తే సంగనపట్ల నరసయ్య అనే వ్యక్తి ఏం చెప్తారంటే చరిత్రకారులు హాలుడు మరియు లీలావతి పరిణయం కరీంనగర్ జిల్లాలోని ధర్మపురికి 40 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వేంపల్లి వెంకట్రావుపేటలో ఉన్నటువంటి భీమేశ్వర ఆలయంలో హాలుని యొక్క వివాహం జరిగింది అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందండి. అంత మాత్రమే కాదు, హాలుడికి సర్వ సైన్యాధిపతిగా వ్యవహరించిన వ్యక్తి, తన యుద్ధాల్లో సహకరించిన వ్యక్తి, సేనాధిపతి ఎవరంటే విజయనాథుడు అని చెప్పుకోవచ్చండి. అయితే గాథా సప్తసతి హాలుడు రాసినట్లు మనకు ఎలా తెలుస్తూ ఉందంటే బాణుడు తన హర్ష చరిత్రలో ఈ గాథా సప్తాశతి గురించి మనకి పేర్కొనడం జరిగిందండి. ఇదండి హాలుడికి సంబంధించినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలండి. ఓకే అండి. నెక్స్ట్ విషయంలో మనం కలుద్దాం.